హాయ్ ఫ్రెండ్స్, కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కుబేరా మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాం మామ. సో ఇందులో ఉన్న మైనస్ పాయింట్లు అనేవి నేను ఫస్ట్ చెప్పేసిన, ప్లస్ పాయింట్లు అనేవి ఎక్కువ, మైనస్ పాయింట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ అని చెప్పేసి నాకు అనిపించింది. అదేంటంటే మైనస్ పాయింట్ నాకు క్లైమాక్స్ మామ. సో నాగార్జున గారు అంత కష్టపడ్డందుకు ఫలితం అనేది లేదు అనమాట. దాన్ని ధనుష్ గారు అనేది ఎట్లా ఉపయోగించుకోవాలా అనే దాన్ని ఉపయోగించుకోవాలి. సో ఆ సాలిడ్ ఎవిడెన్స్ ఉపయోగించుకొని ఆయన బయటపడవచ్చు. సో అలా కాకుండా ఏదో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో అది ఒక్కటే డిసప్పాయింటెడ్ అని చెప్పేసి అని అనిపించింది. మేజర్గా నాకు ఇంకా బాగా అనిపించిన ప్లస్ పాయింట్ వచ్చేసరికి శేఖర్ కమల గారు ఇంతవరకు ఎప్పుడు టచ్ చేయని జోనర్ని మాత్రం చాలా డిఫరెంట్గా అయితే టచ్ చేశారు. అలాగే మనీ గురించి చూపించిన మనీ వాల్యూ గురించి చాలా పర్ఫెక్ట్గా అయితే చూపించారు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం. ఎందుకంటే నాకు అలాంటి పాయింట్స్ అనేవి చాలా చాలా అంటే బాగా అనిపించింది. మీకు నచ్చుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వే ఆఫ్ జోనర్ అనమాట. సో ఇందులో మేజర్గా నాగార్జున గారి రోల్ అనేది చాలా మందికి డిసప్పాయింటెడ్గా ఉందని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం ఆయన రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకెళ్ళిపోయారు. సో మనకి ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్గా ఆయన ఉండి సొసైటీ తనకి అంటే తను నమ్ముకున్న వ్యవస్థ అనేది తనకి సపోర్ట్ ఇవ్వకపోవటం వల్ల తను వేరే కంపెనీకి ఫ్రాడ్గా చేయటానికైనా సరే సిద్ధపడి తన ఫ్యామిలీ కోసం వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆయన క్యారెక్టరైజేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ధనుష్ గారు వచ్చేసరికి ఒక ముష్టివాడిగా ఉన్న క్యారెక్టరైజేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేశాడు మా. సో అలాగే మనకి రష్మిక మందన గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేసుకున్నారు. ఒక ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన క్యారెక్టరైజేషన్ లాగా చూపించారు. కానీ మనకి ఆ క్యారెక్టర్ అనేది హెల్పింగ్ నేచర్కి ఎలా ఉంది అనే దాని మీద ఎక్కువగా అయితే చూపించడం అయితే జరిగింది మా. మేజర్గా మీరు చాలా వాటికి అయితే కనెక్ట్ అవుతారు. చెప్తున్నా కదా, ఈ మూవీ అనేది మనకి పీక్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న మైనస్ పాయింట్లు అనేవి 0.001% మాత్రమే ఉంటుంది తప్ప ఇంకంత మించి పాయింట్స్ అయితే ఉండవు అనమాట. ఎందుకంటే శేఖర్ కమల గారు ఎప్పుడు కానీ మనకి చూపించేది ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది. అలాగే కాలేజీకి సంబంధించింది ఆయన వాటిలో ఫైట్ సీన్లు అనేవి సరిగ్గా ఉండవు అనమాట. అంటే మేజర్గా తక్కువగా ఉంటాయి. ఇందులో కూడా మనకి అలాంటిదే తక్కువగా ఉన్నా కానీ మనకు అది చూపించిన విధానం అనేది వేరేలాగైతే ఉన్నదనమాట. సో యాక్షన్లో కూడా ఆయన పర్ఫెక్ట్గా తీయగలడు అనే ప్రూఫ్ చూపించడం కోసం మనకు ఒక సీక్వెల్స్ అయితే పెట్టారు. సో అది నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకైతే మాత్రం మూవీ అనేది చాలా పర్ఫెక్ట్ అయితే నచ్చింది మా. సో ఈ వీడియోకి అయితే ఎంత కాసి మీకు ఈ వీడియో అట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ద నెక్స్ట్ వీడియో.